ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దర్శి మండలం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పంపిణీ చేసిన పండ్ల తోటలు ఆహ్లాదకరంగా ఉన్నాయని ప్రకాశం జిల్లా ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక భవిత కేంద్రంలో ఏడిఎన్ రిపోర్టర్తో మాట్లాడుతూ 2020-21, 2021-22 సంవత్సరంలో వేసిన పండ్ల మొక్కలను గత వారం రోజుల నుండి పరిశీలించారని, అందులో 2020-21 సంవత్సరంలో నాటిన పండ్ల మొక్కలు నీరందక ఎండిపోతున్నాయని, 2021-22 సంవత్సరంలో నాటిన మొక్కలు సంతృప్తిగా ఉన్నాయన్నారు. ఈ పనులను గ్రామ సభల్లో పెట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమోదం పొందిన పనులను ఈరోజు బహిరంగ తెలియపరచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి వెంకటస్వామి, ఎంపీడీఓ కుసుమకుమారి, ఎంపీపీ, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, ముసలయ్య, ఏపీఓ కళ్యాణ్, మీరావళి, ఎస్ఆర్ఎఫ్లు, ఈసీలు, టీఏలు, సిఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా నమస్కారం. ప్రకాశం జిల్లా జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మనకి ఈరోజు ఈ దర్శి మండలానికి సంబంధించి 2021-22 సంవత్సరాలకు సంబంధించిన ఉపాధి హామీలో భాగంగా జరిగినటువంటి పనుల మీద ఈరోజు ఓపెన్ ఫోరం కండక్ట్ చేసుకోవడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా మన ఉపాధి హామీకి సంబంధించిన ఆడిటర్స్ అందరూ కూడా విలేజ్లకు వెళ్ళి ప్రతి వర్క్ పరిశీలించి ఆ వర్క్లో ఏదన్నా లోటుపాట్లు ఉంటే గమనించి ఇక్కడ వాళ్ళు ఒకసారి గ్రామ సభలో కూడా ఏ అయితే వాళ్ళు ఐడెంటిఫై చేశారో అవన్నీ కూడా గ్రామ సభలో వినిపించిన తదుపరి మళ్ళా కూడా ఈ ఓపెన్ ఫోరంలో మనకి అందరి సమక్షంలో, పబ్లిక్ సమక్షంలో వాళ్ళు చదవడం జరిగింది. అందులో భాగంగా ఈ మన స్టాఫ్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా వాళ్ళ అభ్యంతరాలు కూడా తెలియపరచడం జరిగింది. కొన్ని స్టాఫ్ వైపు నుంచి కొన్ని అభ్యంతరాలు అంటే వాళ్ళు వర్క్ చేసినప్పుడు ఉన్నట్టు ఫోటోలు కానీ ఎవిడెన్స్ ఏదైనా సబ్మిట్ చేసినందువల్ల కొన్ని డ్రాప్ చేయడం జరిగింది. మేజర్గా మనకి ఇక్కడ ఎక్కడన్నా డీవియేషన్స్ కనిపించిందంటే ప్లాంటేషన్లో ప్రీవియస్గా మనకి కొంత వాటర్ ఇవ్వకపోవడం వల్ల, సరిగా చూడకపోవడం వల్ల 2021లో ఉన్న ప్లాంట్స్ కొద్దిగా డిస్టర్బేషన్ జరిగింది. అంతేగాని మిగతా అంతా వర్క్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, మొత్తం కూడా ఉపయోగకరంగానే ఉన్నాయి అని చెప్పి ఆడిట్లో భాగంగా వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా హార్టికల్చర్ కానీ ఇండివిజువల్ బెనిఫిట్ కింద హార్టికల్చర్ ఇచ్చినవి కూడా రైతులందరూ చాలా సద్వినియోగం చేసుకొని ఉన్నారు. మనకి అందరికి కూడా ఈ మండలంలో హార్టికల్చర్ బాగా సక్సెస్ఫుల్గా ఉంది. మేము రాబోయే కాలంలో కూడా హార్టికల్చర్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.